హల్లెలూయా. సమస్త మహిమ ఘనత దేవాతి దేవునికే చెందునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతున్నా. 5, 6, 7, 8 వచనాలు చదువుతున్నా, చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునైనది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 2 రకాలైనటువంటి మనసులు కనపడుతున్నాయి. ఒకటి శరీరానుసారమైన మనసు, రెండవది ఆత్మానుసారమైన మనసు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, దేవుడు మనిషిని సృష్టించేటప్పుడు ఆత్మ శరీరముల సముదాయంగా దేవుడు సృష్టించాడు. మట్టితో శరీరాన్ని నిర్మించాడు, ఆత్మను ఆయనలో నుంచి మనిషికి అనుగ్రహించాడు. అప్పుడు జీవం అనేది మనిషిలోనికి రావటం జరిగింది. అలాగే ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తే 2 రకాలైన మనసులు. ఒకటి శరీరానికి ఒక మనసు ఉంది, ఆత్మకు మనసు ఉంది. ఉందా లేదా? హల్లెలూయా. మనలో మనిషి 2 రకాలుగా ఉన్నాడు. ఒకటి ఆత్మ ఉంది, రెండవది శరీరం. 2 కలిస్తేనే ఈ లోకంలో జీవితం. ఇప్పుడు మనకి శరీరానుసారమైన మనసు తెలుసు. శరీరానికి ఒక మనసు ఉందని, ఒక మాట ఉందని, శరీరానికి ఒక కదలిక ఉందని, ఇవన్నీ మనకు తెలుసు. మరి ఆత్మ కూడా మనసు ఉందా, మాట ఉందా లేదా, కదలిక ఉందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఉందా లేదా? ఉందా లేదా? ఆత్మకు మనసు, వాక్కు, కదలిక ఉన్నాయా లేవా? ఇక్కడ రాశారంటే ఉన్నాయా లేకపోతే మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తా. ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు. సుఖభోగాలతో జీవించి మరణించాడు. నరకానికి వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నాడా, మాట్లాడట్లేదా? హల్లెలూయా. మాట్లాడుతున్నాడా, మాట్లాడట్లేదా? ఏం మాట్లాడుతున్నాడు? ఒక అవకాశం నాకు మరలా ఇస్తే నేను భూమి మీదకి వెళ్ళి నా కుటుంబీకులకి మరలా నేను మంచి విషయాలు, దేవుని యొక్క వాక్యం చెప్పి సువార్త చేసి వస్తానంటున్నాడు. అంటే అక్కడ ఏ పని చేస్తుంది? నరకానికి వెళ్ళాక ఆత్మానుసారమైన మనసు పనిచేస్తుంది. హల్లెలూయా. ఆత్మ మాట్లాడుతుంది. ఆత్మ నరకంలో వేదన పడుతుంది. జాగ్రత్తగా వినండి. శరీరానికి మనసు, వాక్కు, కదలిక ఎలాగైతే ఉన్నాయో మనలో ఉన్నటువంటి ఆత్మ కూడా మనసు, ఆలోచన, వాక్కు అన్నీ కూడా ఉన్నాయి. శరీరాన్ని మనం విడిచిపెట్టినప్పుడు ఈ లోకంలో శరీరం అంతా కూడా మరల మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ శాశ్వతమైనది, యుగ యుగాలు కూడా జీవిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, మనం ఈ లోకంలో బతికినప్పుడే, జీవించినప్పుడే శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించాలంట. హల్లెలూయా. ఎవరో వచ్చారు చూడు. శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా మనం జీవించాలని పౌలు తెలియజేస్తున్నాడు. కూర్చోండి, చెప్పేది వినండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా పనిచేస్తాయి. ఒక్కటిగా ఉన్నప్పటికీ కూడా మనిషి జీవించినంతకాలం, ఈ లోకంలో ప్రాణంతో మనిషి ఉన్నంతకాలం శరీరము, ఆత్మ కలిసే ఉంటాయి. కానీ విచిత్రం ఏంటంటే శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా, వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా పనిచేస్తాయి.
చూడండి, ఇప్పుడు మన శరీరం పనిచేయాలంటే మన ఆలోచన బట్టే పనిచేస్తుంది, అవునా కదా? ఇక్కడ నేను వాక్యం చెప్పాలని నిన్న నుంచి ఆలోచించి ప్రార్థన చేసి ప్రిపేర్ అయ్యి వచ్చాను కాబట్టి ఇక్కడ వాక్యం చెప్పగలుగుతాను. అలాగే మీరు కూడా ఈ ఉదయకాలం 7 గంటలకే దేవుణ్ణి ఆరాధించాలని ఆలోచన చేశారు కాబట్టి మందిరానికి వచ్చి కూర్చుని దేవుణ్ణి ఆరాధిస్తూ వాక్యాన్ని వింటున్నారు. అర్థమైందా? మన శరీరం పనిచేయాలంటే ప్రాముఖ్యంగా శరీరానుసారమైన దీనికి ఉన్నటువంటి ఆలోచన ప్రకారం ఇది పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. అర్థమవట్లేదా? మన శరీరం ఏదైనా ముందు ఆలోచన వస్తుంది, ఆలోచనని ఈ శరీరం అమలు చేస్తుంది. అర్థమైందా? అలాగే మన ఆత్మకు కూడా ఆలోచన ఉంది. మన ఆత్మకు కూడా, మనలో ఉన్న ఆత్మకు కూడా ఆలోచన ఉంది. మనం ఏం చేయాలి? శరీరానుసారమైన ఆలోచనకి ప్రాధాన్యత ఇస్తాం, కొన్ని విషయాల్లో ఇవ్వాలి. అలాగే ఆత్మానుసారమైన ఆలోచనకు కూడా మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడే మనం ఆత్మానుసారంగా జీవించగలుగుతాం. అర్థమైందా? అర్థం అవ్వలేదు. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, చదువుకోమని మనం చెప్తూ ఉంటాం. చదువుకోవాలని ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు, ఆలోచనని వాళ్ళు అమలు చేసినప్పుడే వాళ్ళు చదువుకోగలుగుతారు. అంతే కదా? చదువుకోకూడదని కనుక వాళ్ళు ఆలోచన ఉందనుకోండి, చదవగలరా? అలాగే మనలో ఉన్న ఆత్మకు కూడా ఆలోచన ఉంది. ఆ ఆలోచనకు మనం ప్రాధాన్యత ఇస్తేనే మనం ఆత్మానుసారంగా జీవిస్తాం. కానీ ఎప్పుడు శరీరానుసారమైన ఆలోచనకి, శరీరానుసారమైన మనసుకే మనం ప్రాధాన్యత ఇస్తే మనలో ఉన్న ఆత్మ ఎప్పటికీ పని చెయ్యదు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు ఒకదానికొకటి విరోధంగా పనిచేస్తున్నాయి. విరోధంగా పనిచేసినప్పుడు ఏం చేయాలి? కొన్ని సందర్భాల్లో శరీరానుసారమైన ఆలోచన ఆపి ఆత్మానుసారమైన ఆలోచనకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే మనం ఆత్మానుసారంగా జీవించగలం. ఇప్పుడు ప్రార్థన అనేది ఆత్మానుసారమా, శరీరానుసారమా? ఇందాక మీరు ప్రార్థనలో చాలామంది నిద్రపోయారని చెప్పేసి మీ పాస్టరమ్మ గారు చెప్పారు మీకు. అదే, ఎందుకు నిద్రపోయారు? ఎందుకు నిద్ర వచ్చింది చెప్పండి. ఎందుకు వచ్చింది నిద్ర? ఇది ఆత్మానుసారమైన కార్యం. ప్రార్థన అనేది ఆత్మకు ఆయుధం. మొన్న మీకు చెప్పాను, మీకు ఎఫ్ఎస్సీ పత్రిక 5-6 అధ్యాయాలు చెప్పాను. మన ఆత్మీయ ఆయుధాలు ఏమున్నాయి? ప్రార్థన, విశ్వాసము, నిరీక్షణ, రక్షణ, వాక్యము. ఇవన్నీ కూడా ఆత్మీయ ఆయుధాలు. మనం ఏం చేయాలి? నిద్రపోతున్నప్పుడు ఇది నా ఆత్మను బలపరచడానికి, దేవునితో నేరుగా మాట్లాడడానికి దేవుడిచ్చిన అవకాశం కాబట్టిని శరీరానుసారమైన ఆలోచన విడిచిపెట్టి, ఇక నిద్రపోయే అవకాశం ఇక్కడ లేదని విడిచిపెట్టి మీరు ఆత్మానుసారమైన ఆలోచనకు ప్రాధాన్యత ఇస్తే మీరు ప్రార్థన చేయగలుగుతారు. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థం అవట్లేదు. చాలా మౌనంగా ఉంటున్నారు అందరు. నాకు నిద్ర వస్తుంది కాబట్టి సమయంలో నేను నిద్రపోవాలని కనుక మీరు శరీరానుసారమైన ఆలోచనకే కనుక మీరు ప్రాధాన్యత ఇస్తే ప్రార్థన చేయలేరు. నిద్రే వస్తుంది, వెంటనే నిద్ర వస్తుంది. నిద్రపోవాలని ఆలోచన ఇక్కడ వస్తుంది, శరీరం నిద్రావస్థలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, శరీరానుసారులు శరీరాల విషయాల మీద మనసు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నవి. హల్లెలూయా. మనం శరీరానుసారులమా, ఆత్మానుసారులమా? అమ్మా, శరీరంతో జీవిస్తున్నాం, శరీరాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి శరీరానుసారులం కూడా. కానీ ప్రాముఖ్యంగా మనం చూస్తే ఆత్మానుసారులంగా ఉన్నాం. మనం చూడండి, మన పేర్లన్నీ ఎలా ఉన్నాయి? ఆత్మీయ జీవితం, ఆత్మీయ తల్లిదండ్రులు, ఆత్మీయులు, ఇంకెవరినాయి? మన పేర్లు ఏమున్నాయి? సంఘం పేర్లు ఏమున్నాయి? ఆత్మీయంగా బలపడ్డారా, ఆత్మీయంగా స్థిరపడ్డారా? మనకు సంబంధించిన పేర్లు, పిలుపు అన్నీ కూడా ఆత్మానుసారంగానే ఉన్నాయి. దేవుని బిడ్డలు, ప్రభువుని అంగీకరించిన వారందరూ కూడా ఆత్మానుసారులే. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? దేవుణ్ణి ఎప్పుడైతే మనం నమ్ముకున్నామో ఆత్మానుసారులు అంటే ఆత్మను రక్షించుకునే క్రమములో ఉన్నవారు. హల్లెలూయా. అర్థమైందా? ఆత్మను నరకానికి కాకుండా పరలోకానికి చేర్చుకోవాలనే ఆశతో ఆలోచనతో ఉన్నటువంటి వారు ఆత్మానుసారులు. ఖచ్చితంగా క్రైస్తవులు అనేవారు శరీరానుసారులు కారు, ఆత్మానుసారులే. కాబట్టి మనం ఎలా జీవించాలంట? ఆత్మానుసారంగా జీవించాలి. చూడండి, ఇక్కడ మళ్ళా కొన్ని విషయాలు ఇక్కడ చెప్తున్నట్టు చూడండి. అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. బయట లోకం కావచ్చు, మనం దేవుణ్ణి నమ్ముకోక ముందు కావచ్చు, మనం శరీరానుసారులమే. శరీరానుసారమైన మనసు ఎలా ఉంటుందంట? చూడండి, దేవునికి విరోధంగా పనిచేస్తుందంట. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే, అది ధర్మశాస్త్రానికి ఏమాత్రమును కూడా లోపడదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు పాపం చెయ్యొద్దు, నువ్వు పాపం చేస్తే పాపానికి తగిన శిక్ష ఉందని ధర్మశాస్త్రం మానవులైన వారిని హెచ్చరిస్తూ ఉంటుంది. కానీ లోకం పాపాన్ని విడిచిపెడుతుందా? ఇంకా పాపంలోనే జీవిస్తుంది. కారణం ఏంటంటే, శరీరానుసారమైన మనసుకు మనం ఎప్పుడు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తామో అంతవరకు కూడా అది దేవునికి విరోధంగా పనిచేస్తుంది. దేవుడు చెయ్యొద్దన్న పనే చేస్తూ ఉంటుంది, దేవుడు చెయ్యొద్దన్న ఆలోచనే చేస్తూ ఉంటుంది, దేవుడు చెయ్యొద్దన్న క్రియలే చేస్తూ ఉంటుంది. ఏమాత్రం లోపడదంట దేవుడికి. అలాగే శరీరానుసారమైన మనసు వల్ల దేవునికి ఏమాత్రము కూడా సంతోషం కలగదు. హల్లెలూయా. అర్థమైందా? మరి లోకము శరీరానుసారంగా జీవించి దేవుని బిడ్డలు కూడా శరీరానుసారంగా జీవిస్తే ఏమైనా ప్రయోజనం ఉందా? చెప్పాలి. మనందరం ధర్మశాస్త్రానికి లోబడి దేవుడు ఇచ్చినటువంటి మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రానికి లోబడి మనం ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభు దగ్గరికి వచ్చాం. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు పాపం చేస్తే కనుక దేవుడు నిన్ను శిక్షిస్తాడు. నువ్వు ఎంత పాపం చేస్తావో అంత శిక్ష నువ్వు అనుభవించాలని ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి ధర్మశాస్త్రానికి లోబడి శిక్ష నుంచి తప్పించుకోవటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి మనం ఆత్మానుసారంగా జీవించాలనే క్రమంలో మనం ఉండగా, సంఘంలో చేర్చబడి కూడా ఇంకా శరీరానుసారమైన మనసుతోటే మనం జీవిస్తే, శరీరానుసారమైన ఆలోచనలకే ప్రాధాన్యత ఇస్తే మనం దేవుణ్ణి సంతోషపరుస్తున్నామా, దుఃఖపరుస్తున్నామా? ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నామా, ధర్మశాస్త్రానికి లోబడి జీవిస్తున్నామా? దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావా, దేవునికి అనుకూలంగా పనిచేస్తున్నావా? జాగ్రత్తగా వినండి. మనం ఎంతకాలం శరీరానుసారమైన ఆలోచన ప్రకారం జీవిస్తామో అంతకాలం దేవునికి విరోధంగానే బతుకుతున్నాం. మీకు ఇందాక కూడా చెప్పాను, మనం ఆత్మీయ జీవితంలో ప్రతి పొరపాటుకి శిక్ష ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇంకా నాకు శిక్ష ఏమి రాదు అనుకుంటూ ఉంటారు. మీరు శరీరం ఎప్పుడు కూడా మన ఆత్మీయ జీవితానికి విరోధంగానే పనిచేస్తుంది. ఆత్మ రక్షించబడాలనే ఆలోచన నీకుంటే శరీరం ఎప్పుడు కూడా పాపానికి ప్రేరేపిస్తూ ఉంటుంది, వ్యతిరేకతకు ప్రేరేపిస్తూ ఉంటుంది. అలా వ్యతిరేకతకు ప్రేరేపించబడిన ప్రతి సందర్భంలో, నువ్వు శరీరానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రతి సందర్భంలో కూడా నువ్వు చేసిన పొరపాట్లకి శిక్ష అనుభవించవలసిందే. హల్లెలూయా. దేవుడు నీతి శాస్త్రం, న్యాయశాస్త్రం చెప్తుంది, అది బైబిల్ చెప్తుంది. కాబట్టి ఏం చేయాలి? ఆత్మానుసారమైన క్రియలకు ప్రాధాన్యత ఇచ్చి శరీరానుసారమైన క్రియలను ఆపు చేయాలి. ఇది మనకు సాధ్యమా? అర్థమయ్యేటట్టు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మనకు సాధ్యమా? మనలో ఉన్న ఆత్మ మన శరీరాన్ని జయించలేదు. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది సాధ్యం కాదు. మీకు ఇందాక కూడా చెప్పాను, దేవుడు సహాయం లేకుండా ఒక వ్యక్తి ఈ లోకంలో జీవించటం కానీ, ఈ లోకంలో జన్మించటం కానీ, ఈ లోకంలో రక్షించబడటం కానీ, ఈ లోకం నుంచి మోక్షానికి చేరటం కానీ అసాధ్యం.
ఏ వ్యక్తి కూడా తనంతట తాను రక్షించుకునే స్థితిలో లేడు. అలాగే దేవుడు సృష్టించిన క్రమంలో దేవుడు బాగానే సృష్టించాడు. కానీ ఎప్పుడైతే అపవాది ప్రేరేపణతో మనిషి పాపంలో పడ్డాడో అక్కడి నుంచి శరీరము ఆత్మను జయించటం ప్రారంభించింది. అపవాది ఎప్పుడైతే మనిషి జీవితంలోకి వచ్చాడో మనలో ఉన్న ఆత్మను, మనలో ఉన్న శరీరం జయించటం ప్రారంభించింది. కాబట్టి మనం ఆత్మానుసారంగా జీవించేయాలని ఎంత ఆశపడ్డా మన వల్ల అది సాధ్యమయ్యే పని కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది బండ గుర్తుపెట్టుకోండి. మన శరీరాన్ని, మనలో ఉన్న ఆత్మ జయించలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం కనుక మీరు చూస్తే చూడండి, అక్కడ పేతురు మొట్టమొదటగా ప్రసంగం చేశాడు, సువార్త ప్రకటించాడు. 2వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 38వ వచనం కనుక మనం చూస్తే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. జాగ్రత్తగా వినాలి. పాప క్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కరూ కూడా నీటి బాప్తిసం అయినటువంటి బాప్తిసాన్ని యేసు నామములో పొందుకోవాలి. అక్కడితో అయిపోవట్లేదు మన ఆత్మీయ జీవితం. ఇక్కడేముంది ఇంకొకటి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఇంకొకటి ఉంది, వరం ఉంది. బాప్తిసంతో మన జీవితం అయిపోవట్లా. బాప్తిసంతో మన రక్షణ కార్యం పూర్తయిపోవట్లేదు. ఏం చెప్తున్నాడు అక్కడైనా, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును పిల్లలకును దూరస్తులందరికీ అనగా మన ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారు అందరికీ చెందునని వారితో చెప్పెను. అందుకనే మన శరీరాన్ని మనం జయించలేం కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మని వరాన్ని మనకిచ్చాడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం పరిశుద్ధాత్మ వాక్యం. మనిషి ఆత్మ, మనిషి శరీరాన్ని జయించలేదు కాబట్టి దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి, మన శరీరాన్ని మనం జయించటానికి దేవుడు తన ఆత్మను, పరిశుద్ధాత్మను వరాన్ని మనకిచ్చాడు. ఇది ప్రతి క్రైస్తవుడు పొందుకోవాల్సిన ప్రాముఖ్యమైన వరం. ప్రతి క్రైస్తవుడు, అందరికీ, దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఎంత దూరస్తుడైనా, ఎవరైనా, ప్రభుని ఎరగని వాడైనా, ప్రభు దగ్గరికి వచ్చి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఎందుకు ఇచ్చాడంటే, మనలో ఉన్న ఆత్మ ద్వారా మన శరీరాన్ని మనం జయించలేము. ఎవరైనా జయించేవారు ఎవరైనా ఉన్నారా? మేము జయిస్తున్నామన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు ఇందాక ఉదాహరణ, నిద్రనే జయించలేకపోయారు. హల్లెలూయా, నిద్రనే జయించలేకపోయారు. అవునా కదా? అది ఆది అపోస్తులు కూడా అంతే. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు, యేసుక్రీస్తు వారి దగ్గర శిష్యర్కం చేశారు. అయినప్పటికీ కూడా ప్రభు ఎన్నిసార్లు ప్రార్థన చేయమన్నాడు వాళ్ళని? ఆయన సిలువకు అప్పగించబడే రాత్రి కూడా మీరు ప్రార్థనలో మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటే ఎవరైనా చేశారా? ఆయన ఎన్నిసార్లు వచ్చి చూసిన వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. ఎందుకని? వారిలో ఉన్న ఆత్మ ద్వారా వారి శరీరాన్ని జయించలేకపోయారు. హల్లెలూయా. ఏ వ్యక్తి కూడా జయించలేడు. కాబట్టి దేవుడు ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. నీ పరిశుద్ధాత్మను పొందుకుంటేనే నువ్వు శరీర క్రియల్ని జయించగలవు, శరీరేచ్ఛల్ని జయించగలవు. తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రార్థన ఆప్ చేశారా? పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత అసలు ప్రార్థన ఆపారా వాళ్ళు? ఎక్కడైనా ప్రార్థన ఆపాడు? పేతురు ఆకలేస్తుంది, కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళాలి, అయినప్పటికీ కూడా వాళ్ళు ఆహారాన్ని సిద్ధపరిచే కొద్ది సమయం కూడా ఏం చేస్తున్నాడు? ఆయన కింద ఖాళీ లేకపోతే మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మీకు ఉదాహరణ అర్థం అవడం కోసం చెప్తున్నా. పరిశుద్ధాత్మ రాకుండా మనం ప్రార్థన చేయటం కూడా చాలా కష్టమే. ఏదో నామకార్థ ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు నీ శరీర క్రియల్ని జయించాలంటే, నీ శరీరానుసారమైన మనసును జయించాలంటే, నీకు ఆత్మ, నీలో ఆత్మ బలపడాలి, ఆత్మ ఉజ్జీవింపబడాలంటే దేవుని ఆత్మ సహాయము ద్వారానే అది సాధ్యము. హల్లెలూయా. మనలో ఉన్న ఆత్మ ఏంటి? మనుష్యాత్మ. మనుష్యాత్మకు ఈ లోక సంబంధమైన విషయాలే తప్ప పరలోక సంబంధమైన విషయాలు తెలియవు. మరి పరలోక సంబంధమైన విషయాలు ఎవరికి తెలిస్తే?
ఒక దేవుని ఆత్మకు మాత్రమే తెలుసు. కాబట్టి ఆయన మనలోకి వచ్చి కార్యం చేస్తే తప్ప మన శరీరాన్ని మనం జయించే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. అదే చెప్తున్నాడు పౌలు. చూడండి 8వ అధ్యాయం, మీకు గతంలో కూడా ఈ వాక్యం చెప్పాను నేను. 8వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. హల్లెలూయా. పౌలంతటి వాడు కూడా చెప్పేది ఏంటంటే, ఇంకా నాలో ఇంకా పాపపు ఆలోచనలు వస్తున్నాయి. ముందు 7వ అధ్యాయం చదువుకుంటే మీకు తెలుసు, గతంలో కూడా చెప్పాను మీకు. ఇంకా పాపపు ఆలోచనలు వస్తున్నాయి, ఇంకా చేయకూడనివి నేను చేస్తున్నాను, చేయకూడదనుకున్నవే చేస్తున్నాను, చెయ్యాలనుకున్నవి నేను చేయలేకపోతున్నాను. అంటే పౌలు కూడా శరీరమే డామినేట్ చేస్తుంది. పౌలు అంతటి భక్తుడు కూడా ఆయన ఏమంటున్నాడు, ఎలా జయించాడంట చూడండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. శరీరానుసారమైన మనసు ఏం చేస్తుందంటే, ఎప్పుడు కూడా శరీరానికి ఏం కావాలో అది కోరుకుంటూ ఉంటుంది. అది పాపమా, దోషమా, నేరమా ఏం చూడదు. శరీరానికి ఏం కావాలో అదే కోరుకుంటుంది. మరి ఎప్పుడైనా చూడండి, కాఫీ తాగుతారు అందరూ కూడా. అందరూ కాఫీ తాగుతున్నారా? ఇప్పుడు టీ తాగుతున్నారా? టీ తాగిన తర్వాత ఏమనిపిస్తుంది చెప్పండి? వెంటనే ఏమనిపిస్తుంది చెప్పు. టీ పూర్తయిన వెంటనే ఒక గ్లాస్తో టీ తాగుతారు మీరు, లేదా కాఫీ తాగుతారు. తాగిన వెంటనే అది అయిపోయింది అన్న తర్వాత ఏమనిపిస్తుంది చెప్పండి? ఇంకో గ్లాస్ కావాలనిపిస్తుందా? అనిపిస్తుందా వెంటనే? అవునా కాదు? అవునా కాదా? శరీరం ఎప్పుడు అంతే, పాపాన్నే కోరుకుంటుంది, మనకు పనికిరానిదే కోరుకుంటూ ఉంటుంది. కానీ ఆ శరీరసారమైన మనసును మనం జయిస్తే తప్ప ఆత్మీయ జీవితంలో మనం కొనసాగలేం. అదే పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఒకవేళ శరీరానుసారంగానే మనం జీవిస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటది చూడండి. శరీరానుసారమైన మనసు మరణానికి తీసుకెళ్ళిపోద్ది. మనం దేవుడు నమ్ముకున్న తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత కూడా ఇంకా శరీరానుసారంగానే జీవించాలని కనుక ఆశపడితే, ఇందాక ఒక ఉదాహరణ కూడా చెప్పాను. ధనవంతుడు ఎలా జీవించాలనుకున్నాడు చెప్పండి? నా ప్రాణమా, తినుమా, తాగుమా, సుఖించుమా. ఈ 3 ఎక్కడైనా ఆత్మకు సంబంధించిన ఏదైనా ఒక విషయం ఉందో అందులో? దేవుడు తెలుసు, దేవుడిని ఎరిగిన వాడే ధనవంతుడు కూడా. 3 విషయాలు ఎక్కడైనా ఆత్మకు సంబంధించిన ఒక్క మాట అయినా ఉందా? నా ప్రాణమా, తినుమా, తాగుమా, సుఖించుమా. 3 కూడా శరీరానికి సంబంధించినవి. ఎక్కడ తీసుకెళ్ళిపోయినాయి? అది నేరుగా నరకానికి నేరుగా వెళ్ళిపోయాడు నరకానికి, ఇంకెక్కడే ఆగలేదు. అర్థమైందా? కాబట్టి దేవుడిని నమ్ముకున్నాం అంటే సరిపోదు. దేవుడిని నమ్ముకున్నా కూడా ఇంకా మనం శరీరానుసారంగా జీవిస్తున్నామా, ఆత్మానుసారంగా జీవిస్తున్నామా అనేది గ్రహించాలి. పౌలు అంతటి వాడే ఒప్పుకుంటున్నాడు, నేను ఇంకా నా శరీరం నన్ను ఇంకా బలహీనపరచాలని చూస్తుంది, నాలో ఉన్న పాపపు నియమం నా ఆత్మ నియమాన్ని జయించాలని చూస్తుంది. అటువంటిప్పుడు నేను ఏం చేశానంటే పరిశుద్ధాత్మ సహాయం తీసుకున్నాను. పరిశుద్ధాత్మ ద్వారానే నేను నాలో ఉన్న పాపపు నియమాన్ని జయించగలిగాను. హల్లెలూయా. అర్థమైందా? ఎవరికైనా ఇదే రూల్ వర్తిస్తుంది. యేసుక్రీస్తు అంతటి వారు కూడా మనుష్య శరీరాన్ని ధరించాడు కాబట్టి ఆయన కూడా ఆయన ఆత్మను, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. స్పష్టంగా మనుషులు మరలా ఏదైనా మనకు రుజువు ఉంటేనే కానీ నమ్మం. కాబట్టి పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందో తెలియదు అంటారు. కాబట్టి పావురం వలె వచ్చి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారిని అభిషేకించింది. అదే ఆయన శిష్యులకు కూడా ఆయన చెప్పాడు, మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే తప్ప మీరు బలాన్ని పొందుకోలేరు. ఎప్పుడు బలహీనంగా ఉంటారు. మనం కూడా అలాగే ఉంటాం. కొన్ని క్రమాలకు వచ్చి కొన్ని క్రమాలకు రాకుండా ప్రార్థన చేయాలని అనిపిస్తుంది కానీ ప్రార్థన చేయలేం. వాక్యం వినాలనిపిస్తుంది కానీ వాక్యం వినలేం. వాక్యం జీవితానికి అన్వయించుకోవాలనిపిస్తుంది కానీ ఆ పని మనం చేయలేం. వాక్యం చదవాలనిపిస్తుంది కానీ చదవలేం. నీతిగా జీవించాలనిపిస్తుంది కానీ జీవించలేం. ఎక్కడో చోట మనం పాపానికో, ఎక్కడో చోట అబద్ధాలకో, మోసానికో ఎక్కడో చోట అవకాశం ఇచ్చేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే నీలో ఉన్న ఆత్మ కంటే నీ శరీరం బలమైనది.
ఎప్పుడైతే సాతాను వచ్చిందో శరీరం బలమైంది. కాబట్టి నీ శరీర బలాన్ని నువ్వు జయించాలంటే నీ ఆత్మ బలం ద్వారా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నువ్వు తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా మనం చూసినట్లయితే అదే రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం కనుక మనం చూస్తే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎప్పుడు మనం ఆత్మ స్వభావం గలవారం అవుతామంటే దేవుని ఆత్మ మనలోకి రావాలి. ఇంకా గొప్ప వరం ఏంటంటే, దేవుడు నూతన నిబంధనలో దేవుడు మనకిచ్చిన గొప్ప వరం ఏంటంటే ఆయనే మనలోకి వచ్చి నడిపిస్తాడు. కింద చెప్పాను కదా, మనిషి తనంతట తాను ఏది చేయలేడు. ఆత్మీయ విషయంలో, మోక్షం విషయంలో మనిషి ఏది కూడా చేయలేడు. ఈ లోకంలో ఏదైనా చేయొచ్చేమో మనకున్న జ్ఞానంతో, కానీ తనను తాను రక్షించుకునే క్రమంలో ఏది కూడా చేయలేడు. కాబట్టి సృష్టించిన దేవుడే రక్షకుడిగా యేసుక్రీస్తు వారుగా బలిగా మారాడు. అలాగే మళ్ళా అక్కడితో అయిపోవట్లేదు. ఈ లోకంలో జీవించినంత కాలం మనం శరీరాన్ని జయించాలంటే ఆయన పరిశుద్ధాత్మను మరలా మనకిచ్చి నడిపించుకుంటున్నాడు. దేవుడు మాత్రమే చేయగలడు అవి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, దేవుని ఆత్మ మీలో నివసిస్తే తప్ప మీరు ఆత్మ స్వభావం గలవారు కారు. హల్లెలూయా. మీకు ఒక మాట అడుగుతున్నా, శరీర స్వభావాన్ని జయించేసామన్నవారు ఎవరైనా ఉన్నారు ఇందులో? ఇక్కడ చేతులు చూపించండి ఎవరైనా. శరీర స్వభావాన్ని మేము జయించి జీవిస్తున్నామండి అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు, ఎవరు ఉండరు. ఎందుకని? ఇంకా మనం పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ మనలో వస్తే తప్ప ఎవ్వరు కూడా ఆత్మానుసారంగా జీవించే అవకాశం లేదు. అది అపోస్తులైనా కావచ్చు, ఎవరైనా, ఎంత భక్తులైనా కావచ్చు. కాబట్టి దేవుడి వరాన్ని మనకి ఇచ్చాడు. చూడండి, ఇంకొక మాట ఏంటంటే మనం ఏం చేయాలి? మీకు చాలాసార్లు చెప్తున్నాం, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నాం. ఈరోజు వాక్యం కూడా చెప్పడం ఏంటంటే ముఖ్యమైన విషయాలు మీకు చెప్పడాలని. ఇంతవరకు చెప్పిన పాఠం మీకు చాలాసార్లు చెప్పిందే. అయినా మనలో పరిశుద్ధాత్మ రావట్లేదు, పరిశుద్ధాత్మ పని చేయట్లేదంటే మనం ఏం చేయాలి? దేవుని ఆత్మ మీలోకి వస్తే తప్ప ఎవరు కూడా దేవుని బిడ్డలు కారంట. అదే చెప్తున్నాడు ఇక్కడ 9వ అధ్యాయంలో 9వ వచనంలో చూడండి, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఏం చేయాలి? చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము గలతీ పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు చెప్తున్నాను చూడండి. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏమి చేయ నిశ్చయించరో వాటిని చెయ్యకుందురు. ముందు మనం గుర్తించాలి, మనం శరీరానుసారంగా జీవిస్తున్నావా, ఆత్మానుసారంగా జీవిస్తున్నావా అనేది ముందు మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అర్థమైందా? దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా పనిచేస్తుంది. నువ్వు ఆత్మానుసారంగా జీవించగలుగుతున్నావా, శరీరానుసారంగా జీవించగలుగుతున్నావా అనేది ముందు మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనాలు మీరు జాగ్రత్తగా రాసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. 5వ అధ్యాయము 9వ వచనం చూడండి.
ఇంకో విషయం ఏంటంటే ఆయన మనలోకి వచ్చి కార్యం చేస్తాడని గుర్తించాలి. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు అక్కడ పేతురు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో? ఆయన మీలోకి వచ్చి కార్యం చేస్తారు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటంటే ఆయన మీలోకి వచ్చి కార్యం చేస్తాడు. ఒకటి, మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత ఆత్మానుసారంగా జీవిస్తున్నామా శరీరానుసారంగా జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ మనం శరీరానుసారంగానే జీవిస్తున్నామని మనం గుర్తించినప్పుడు దేవుడు మనలోకి వచ్చి కార్యం చేస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది, మీకు అర్థమవుతుందో లేదు. పరిశుద్ధాత్మ అభిషేకం ఎన్నో సంవత్సరాల నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాం, అయినప్పటికీ కూడా మనం పొందుకోలేకపోవటానికి కారణం ఏంటంటే మనల్ని మనం పరిశీలించుకోవట్లేదు. సంఘంలో చేర్చబడ్డాం, క్రమాలకు వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం అనుకుంటున్నారు తప్ప మనం శరీరానుసారంగా జీవిస్తున్నామా ఆత్మానుసారంగా జీవిస్తున్నామా? ఒకరు రక్షించబడి కూడా సంఘంలో చేర్చబడి కూడా నువ్వు శరీరానుసారంగానే జీవిస్తే శరీరానుసారమైన మనసు ఎక్కడికి నడిపిస్తుంది అంటుంది? మరణానికి, నరకానికి నడిపిస్తుంది. మీకు ఉదాహరణ కూడా చెప్పాను. ధనవంతుని ఎక్కడికి నడిపించింది? నరకానికి నడిపించింది. కాబట్టి ముందు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఒకవేళ మనం శరీరానుసారంగానే జీవిస్తున్నామని మనం గుర్తించగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి కార్యం చేస్తాడని నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు చెప్పినా అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం రాలేదు. ఎప్పుడైతే ఆయన చెప్పిన మాట నమ్మి, ఇంకా ఆయన ఆరోహణ అయ్యే ముందు కూడా చెప్పాడు ఆయన, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడే మీరు శక్తి పొందుకుంటారు, కాబట్టి ఎక్కడికి వెళ్ళకుండా ఈ వాగ్దానం కోసమే మీరు ప్రార్థన చేయండి. జాగ్రత్తగా వినండి. అంతకుముందు ఎన్నోసార్లు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను శిష్యుల మీదకి అనుగ్రహించబడాలని ప్రార్థన చేశారు. ఒక సందర్భంలో ఆయన ఊదేడు కూడా, ఊదినప్పటికీ కూడా పరిశుద్ధాత్మను వారు పొందుకోలేకపోయారు. ఎప్పుడు పొందుకున్నారు? ఇంకా ఆయన ఆరోహణం అవుతాడు అనుకున్నప్పుడు అప్పుడు సిద్ధపడ్డారు, అప్పుడు నమ్మారు వాళ్ళు. నిజమే, మనం ఆత్మీయ శక్తి మనలో లేదు, మనం అనుక్షణం కూడా బలహీన పడిపోతున్నాం, ఆత్మీయ జీవితంలో పడిపోతున్నాం, కాబట్టి మనకు శక్తి కావాలి, మన శక్తి మన శరీరాన్ని జయించడానికి సరిపోదని నమ్మి ఎప్పుడైతే ప్రార్థన చేశారో అప్పుడు పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. హల్లెలూయా. అర్థమైందని నేను చెప్పింది? మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, వాక్యం చదువుతున్నాను, లేదా వాక్యం చెప్తున్నాను, లేదా దేవుని పరిచర్య చేస్తున్నాను, దేవుని పాటలు పాడుతున్నాను, ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితానికి చాలా ఉన్నతమైన స్థితి అనుకుంటా. అది కాదు. మొట్టమొదటిగా మనం చేసుకోవాల్సిన పని ఏంటంటే పౌలు ఎలాగైతే పరీక్షించుకుని తనకు తాను ఎలా చెప్పాడో నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తున్నావా శరీరానుసారంగా జీవిస్తున్నావా అనేది చెక్ చేసుకోవాలి. హల్లెలూయా. అలా చెక్ చేసుకున్నప్పుడు నువ్వు ఏ రకంగా జీవిస్తున్నావు అనేది మనకే తెలుస్తుంది. శిష్యులు కూడా అదే కనిపెట్టారు. మీకు శక్తి లేదు, మీరు బలం లేదు, మీరు ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉన్నారు, మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు ఆయన. ఎక్కడికి వెళ్ళి మీరు సువార్త చేయొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, పరిశుద్ధాత్మను పొందుకునే వరకు మీరు యెరూషలేములోనే మేడగదిలో ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఎప్పుడు చేశారు వాళ్ళు? అంతకుముందు చేశారా? యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు చెప్పినా ప్రార్థన చేశారా? వారి ఆత్మీయ స్థితిని వారు గుర్తించగలిగారు. జాగ్రత్తగా వినండి, పాయింట్ చాలా ముఖ్యమైనది. చాలామంది ఏంటంటే ఆత్మీయ జీవితంలో మేము బాగానే ఉన్నాం కదా, మాకు లెక్కలేదు అనుకుంటారు. ఏమవ్వదు. శరీరానుసారంగానే జీవిస్తాం. రక్షణ తీసుకున్నా, ఎంత గొప్ప సేవకుల చేత నువ్వు నడిపించబడినా, ఎంత గొప్ప సంఘంలో నువ్వు ఉన్నా, ఎంత పరిచర్య చేస్తున్నా, ఒకవేళ నువ్వు వాక్యం చెప్తున్నా సరే పరిశుద్ధాత్మ మనలోకి రానంచేపు శరీరానుసారంగానే జీవిస్తాం. ఆ సత్యాన్ని కనుక నువ్వు గుర్తించగలిగితే కనిపెట్టి ప్రార్థన చేస్తావు. నేను అన్నిసార్లు మీకు రిపీట్ చేయడానికి కారణం అదే మాట. మనకు ఎందుకు పరిశుద్ధాత్మ రావట్లేదంటే పరిశుద్ధాత్మ యొక్క అవసరాన్ని మనం గుర్తించట్లేదు. ఎప్పుడు గుర్తించగలుగుతావు? నువ్వు శరీరానుసారంగా జీవిస్తున్నావా ఆత్మానుసారంగా జీవిస్తున్నావా? నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. ఇక్కడ మీరు ఎలా జీవిస్తున్నారో నాకు తెలియదు, నేను ఎలా జీవిస్తున్నానో మీకు తెలియదు, దేవుడికి తెలుసు. కానీ మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు క్లియర్గా తెలుస్తుంది. ఆత్మ పరిశీలన అంటారు చూసారా? ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు మీరు ఇందాక ప్రార్థనలో నిద్రపోతున్నారు, వాక్యంలో నిద్ర వస్తుంది,
వాక్యాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు, వాక్యాన్ని పాటించలేకపోతున్నారు, దేవుని వాక్యానుసారంగా నడవలేకపోతున్నారంటే మనం ఖచ్చితంగా 100% ఎలా జీవిస్తున్నాం? శరీరానుసారంగా జీవిస్తున్నాం. అది మీరు గుర్తించినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రాధాన్యత మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు ప్రార్థన చేయగలుగుతారు. అది గుర్తించలేనంత కాలం నేను ఎంత చెప్పినా, ఎన్నోసార్లు చెప్పాను మీకు, ఎన్నో ప్రయత్నాలు చేశాం. ప్రతిరోజు నేను చేసే ప్రార్థన కూడా అదే. సంఘం స్థిరపడాలంటే పరిశుద్ధాత్మ రావాలి. మేము ఎంత చెప్పేసినా, ఎంత నడిపించినా పరిశుద్ధాత్మ దేవుడు వస్తే తప్ప మీరు కానీ నేను కానీ ఇక్కడ నడిపించబడలేం. ఎప్పుడు మీరు ప్రాధాన్యత ఇస్తారంటే సత్యాన్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకొని గుర్తించగలిగినప్పుడు. హల్లెలూయా. అర్థమైందా? అర్థం అవ్వలేదా? గుర్తించగలిగారా? గుర్తించగలిగామండి. పరిశుద్ధాత్మ మాకు అవసరమే, మేము శరీరానుసారంగానే జీవిస్తున్నాం అన్నవారు చేతులు ఎత్తండి, నిర్మోహమాటంగా చేతులు ఎత్తండి. ఎందుకంటే ఈ మాటలు ఎవరికో కాదు, మనకే. పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది సంఘానికి, లోకానికి కాదు. చాలా సంతోషం. వాక్యం మీలోకి వెళ్ళినట్టే గుర్తించగలిగారంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ యొక్క ప్రాధాన్యత తెలుసుకుని మనం ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారు ఆది అపోస్తులు? యేసుక్రీస్తు వారి మాట విని పరిశుద్ధాత్మ అభిషేకం, ఆ ప్రాధాన్యత కొరకే ప్రార్థన చేశారు. ఏక మనసుతో పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసేటంటే మీకు ఒక 10 అంశాలు పెట్టుకుని 10 అంశాల్లో ఒక అంశం పరిశుద్ధాత్మ గురించి చేయటం కాదు. చూడండి, అక్కడ అపోస్తుల కార్యాల్లో రాయబడి ఉంటుంది. వారందరూ మేడగదులు ఎలా ప్రార్థన చేశారంట? అందరూ కూడుకుని ప్రార్థన చేశారు, అందరూ బలంగా ప్రార్థన చేశారు, అందరూ విశ్వాసంతో ప్రార్థన చేశారు, ఏక మనసుతో ప్రార్థన చేశారు. అంటే ఒకే అంశంతో ప్రార్థన చేశారు. హల్లెలూయా. అర్థమైందా మీకు? అర్థం అవ్వలేదు? ఏక మనస్సుతో ఒకే అంశం, నాకు పరిశుద్ధాత్మ కావాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ వరానికి మించిన వరం ఈ లోకంలో ఏదీ లేదు. గుర్తుపెట్టుకోండి. మన ఆత్మీయ జీవితానికి ఒక గొప్ప వరం ఏంటంటే, గొప్ప భాగ్యం ఏంటంటే పరిశుద్ధాత్మ వరమే, పరిశుద్ధాత్మ అభిషేకమే. మరి పరిశుద్ధాత్మ అవసరతను గుర్తించినప్పుడు అవసరత కొరకే ప్రార్థన చేయండి. చూడండి, ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తాం? ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, అది పోయే వరకు కూడా ఒకే అంశం పెట్టుకుని మనం ప్రార్థన చేస్తాం. అలాగే పరిశుద్ధాత్మ యొక్క అవసరతను మీరు గుర్తించినప్పుడు ఒకే అంశం పెట్టుకుని ప్రార్థన చేయండి. మీరు ఇంటి దగ్గర అయినా కావచ్చు, సంఘంలో కావచ్చు, ఏకాంతంగా కావచ్చు, ఆ పరిశుద్ధాత్మ వచ్చే వరకు ప్రార్థన చేయాలి. ఒకే అంశం అంటే అది నెరవేరే వరకు చేయాలి. ఎన్ని రోజులు చేశారు వాళ్ళు? చాలా రోజులు చేశారు అక్కడ మేడగదిలో ప్రార్థన ఒకే అంశంతో. అందరూ కూడా, అక్కడున్న మనుషులందరూ కూడా ఒకే అంశంతో చాలా రోజులు ఎడతెగక ప్రార్థన చేస్తే అప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పరిశుద్ధాత్మ తర్వాత మనం ఏం చేయాలి చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయము 13వ వచనం అందరూ తీయండి. మరియు మీరు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ అవసరతను గుర్తించాలి. పరిశుద్ధాత్మ అవసరతను గుర్తించిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఏక మనసుతో ఒకే అంశం పెట్టుకుని పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చే వరకు ప్రార్థన చేయాలి. జాగ్రత్తగా వినండి. 3వ అంశముగా పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇంకా మన శరీరాన్ని పరిశుద్ధాత్మకే అప్పగించాలి. జాగ్రత్త, అర్థమైంది? వింటున్నారా? పరిశుద్ధాత్మ అవసరతను గుర్తించాలి. పరిశుద్ధాత్మ మన అవసరం మనలో లేడు అనుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చే వరకు ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ అభిషేకం మీలోకి వచ్చిన తర్వాత మనం ఎవరికి అప్పగించుకోవాలి? పరిశుద్ధాత్మకే మనల్ని అప్పగించుకోవాలి, కానీ మరలా శరీరానికి అప్పగించకూడదు.
అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దుఃఖపడతాడు? ఆయన పరిశుద్ధుడు అయ్యుండి పాపులమైన మన శరీరంలోకి వచ్చి కార్యం చేయాలని ఆశపడుతున్నప్పుడు ఆయన్ని పక్కన పెట్టి మనం మళ్ళా శరీరానికే ప్రాధాన్యత ఇచ్చి పాపానికి కనుక ప్రాధాన్యత ఇస్తే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలోకి వచ్చాడో మనం ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే ఆయనకి అప్పగించుకోవాలి. ఆయనకు అప్పగిస్తేనే కొనసాగుతాడు. తర్వాత చూడండి, మరొక అంశం చెప్తాను చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాం. మనము ఆత్మను అనుసరించి జీవించి వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆయనకు మనల్ని అప్పగించుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఆయన చెప్పిన విధంగా నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? అర్థం అవ్వలేదా? పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత మన సమస్తము ఆయనకు అప్పగించుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఆయన చెప్పిన విధంగా నడుచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత ఆయన మనల్ని నడిపిస్తాడు, మనం ఆయన నడిపించడం కాదు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఆది అపోస్తుల్లో పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారో అక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తే అలా నడిచారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారు, ఎక్కడ సువార్త చేయమంటే అక్కడ సువార్త చేశారు, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నారు, ఎలా ఉండమంటే అలా ఉన్నారు. అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత కూడా మన ఇష్టానుసారంగా ఉంటాను కానీ లేదా మన ఇష్టానుసారంగా నడవటం కానీ జరగకూడదు. ఆయనకు అప్పగించుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఆయన మాటకు లోబడి మనం నడుచుకోవాలి. హల్లెలూయా. తర్వాత చూడండి, ఇంకా చూస్తే రోమాపత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన వారిలా సావవలసిన వారే యుందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చూడండి, మరలా చదువుతున్నాను చూడండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారే ఉందురు కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవిందురు. ఇంకొక పాయింట్ ఏంటంటే మనలోకి వచ్చిన పరిశుద్ధ ఆత్మను ఉపయోగించుకోవాలి. జాగ్రత్తగా వినండి. ఒకటి, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలి. రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మకు మనల్ని అప్పగించుకోవాలి. మూడవది, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత ఆయన మనల్ని నడిపించిన విధంగా ఆయన మాటకు లోబడి నడుచుకోవాలి. నాలుగవది, పరిశుద్ధాత్మ దేవుని మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని మనం ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. పౌలు చెప్తున్నాడు చూడండి, పౌలు ఏం చెప్తున్నాడు మరొకసారి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాం. 8వ అధ్యాయం రోమపత్రిక 2వ వచనం చదువుతున్నా. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఏం చెప్తున్నాడు పౌలు? పరిశుద్ధాత్మను నేను ఉపయోగించుకుని నా శారీరక క్రియలను శరీర సంబంధమైన ఆలోచనలు నేను జయించేను. హల్లెలూయా. ఇక్కడ కూడా ఏం చెప్తుంది? మనం చదువుకున్న 13వ వచనంలో ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవింతురు. అంటే మన శరీర క్రియలను ఎలా మనం చంపగలం అంటే పరిశుద్ధాత్మ సహాయము తీసుకోవటం ద్వారా. పరిశుద్ధాత్మను ఉపయోగించుకోవాలి. నీలోకి వచ్చిన పరిశుద్ధాత్మను ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటే ఎలా ఉపయోగించుకుంటారు? పౌలు చెప్పింది అర్థమైందా మీకు? పౌలు శరీరంలో పాపపు నియమం ఇంకా పనిచేస్తుంది. అతను సేవ చేస్తున్నా, సువార్త చేస్తున్నా, సంఘాలను కడుతున్నప్పటికీ కూడా తనలో ఉన్న పాపపు నియమం ఇంకా పనిచేస్తూ ఉంది. పాపపు ఆలోచనలు కలిగిస్తుంది, పాపపు స్వభావాన్ని కలిగిస్తుంది. అప్పుడు ఏం చేశాడు ఆయన? పరిశుద్ధాత్మ సహాయము ద్వారా పాపపు నియమాన్ని జయించాడు. మనం ఏం చేయాలి?
పరిశుద్ధాత్మ మనలో ఉన్న పరిశుద్ధాత్మ పనిచేయాలంటే ఏం చేయాలి? ప్రభువా, ఈ నాలో ఉన్నటువంటి పాపపు ఆలోచన జయించే శక్తి నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ పని చేయడానికి కూడా ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఏ ఏ విషయాల్లో నీకు సహాయం చేయాలో నువ్వు అడగాలి. ఒకవేళ ఏదైనా పాపపు ఆలోచన నువ్వు జయించలేకపోతున్నావు అనుకోండి, ప్రభు ఈ ఆలోచన నేను జయించలేకపోతున్నాను, జయించే శక్తి నాకు దయచేయమని దేవుడిని అడగాలి. నీలో ఉన్న పరిశుద్ధాత్మను ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోకుండా నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆలోచనలకు ప్రాధాన్యత ఇచ్చి శరీరానుసారంగా జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆప్ చేయడు. నువ్వు అడగాలి, ప్రభు ఇది నాకు సరైన ఆలోచన కాదు, ఇది నాకు సరైన జీవితం కాదు, నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను, నువ్వు నన్ను జయించే శక్తి నాకు దయచేయమని పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? మీకు ముందు చెప్పిన విషయాలన్నీ మనం చాలాసార్లు చెప్పుకున్నవే. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ అభిషేకం అందరికీ అవసరమే. ఏ ఒక్కరు కూడా దేవుని ఆత్మ లేకుండా నడిపించబడలేరు. ఏ ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ లేకుండా పరలోకం వెళ్ళటం అనేది అసాధ్యం. కాబట్టి నీలో పరిశుద్ధాత్మ ఉందా లేదా అనేది నువ్వు ఎలా నిర్ధారించుకోవాలి? పరిశుద్ధాత్మ యొక్క అవసరాన్ని నువ్వు ఎలా గుర్తించాలంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు శరీరానుసారంగా జీవిస్తున్నావా, ఆత్మానుసారంగా జీవిస్తున్నావా? ఉదయం లేచిన కాడి నుంచి సాయంకాలం వరకు శరీర సంబంధమైన జీవితానికే ప్రాధాన్యత ఇస్తున్నావా, ఆత్మ సంబంధమైన జీవితానికే ప్రాధాన్యత ఇస్తున్నావా? నీ శరీరం నిన్ను డామినేట్ చేస్తుందా? నువ్వు ప్రార్థన చేయించుకో. ఒక చిన్న చిన్న ఉదాహరణలు మీకు చెప్పని, ప్రార్థన చేయలేకపోవటం, వాక్యం చదవలేకపోవటం, మందిరానికి రాలేకపోవటం, ఉపవాస ప్రార్థన చేయలేకపోవటం, ఇవన్నీ కూడా మన శరీరం మనల్ని జయిస్తుందని అర్థం. అప్పుడు ఏం చేయాలి? నాకు పరిశుద్ధాత్మ అవసరం అని నువ్వు గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఏం చేయాలి? అపోస్తులు చేసినట్లుగా ఆ గుర్తింపుకు తగిన ప్రార్థన ఏక మనసుతో పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చే వరకు ఒకే అంశం పెట్టుకుని ప్రార్థన చేయండి. అలా ప్రార్థన చేసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆ పరిశుద్ధాత్మకు నిన్ను నీవు అప్పగించుకోవాలి. ఇక నుంచి నేను పరిశుద్ధాత్మ ప్రకారమే జీవిస్తాను, ఇక ప్రభు నన్ను నేను అప్పగించుకుంటున్నానని సమస్తము కూడా ఆయనకు అప్పగించాలి. తర్వాత ఏం చేయాలి? ఆయన చెప్పిన విధంగా నువ్వు నడవాలి. నువ్వు చెప్పిన విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నడవటం కాదు. సేవ అయినా, విశ్వాస జీవితమైనా, ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఆయన మాటకు లోబడి మనం నడవాలి. తర్వాత ఏం చేయాలి? నీలో ఉన్న పరిశుద్ధాత్మను నువ్వు ఉపయోగించుకోవాలి. ఆది అపోస్తులు చేసింది అదే. ఎక్కడికైనా సువార్తకు వెళ్ళాలంటే ప్రార్థన చేసేవారు. తండ్రి నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? చాలామంది ఏం చేస్తారంటే గొప్ప గొప్ప దైవజనులు కూడా ఒక రకమైన ఆత్మీయ బలం, దేవుడు కొద్ది ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన మెట్లోకి ఎక్కించేసరికి పరిశుద్ధాత్మ దేవుడిని పక్కన పెట్టి వాళ్ళ ఆలోచన ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు. అది సరైన విధానం కాదు. ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ దేవుని ఉపయోగించుకుని ప్రభువా మేమేం చేయాలి? మాకు దేవుడు నేర్పింది కూడా అదే. ఈరోజు ఇక్కడ ఈ వాక్యం చెప్తున్నాం, ఏం చెప్పాలి? ఇంకా ఒక వచనం నేను సరిగ్గా రాసుకోలేదు, ఎందుకంటే పొద్దున్న మందిరానికి వచ్చే ముందు ఇచ్చాడు దేవుడు నడిపింపు. నేను వారం రోజుల నుంచి నేను ఒక మెసేజ్ ప్రిపేర్ అవుతుంటే దేవుడు ఉదయం 4 గంటల ప్రార్థనలో ఇచ్చిన అంశం ఏంటంటే ఇది ఇచ్చాడు. ఒక అంశం నేను రాసుకోవడం ఎక్కడో మిస్ అయ్యింది. ఇంత మందిరానికి వచ్చే కూడా రాసుకున్నాను. ప్రతిదీ కూడా ఆయన అడగాలి. మన ఆలోచన ప్రకారం వెళ్ళిపోవటం కదా. ఈరోజు ఏ వాక్యం ప్రకటించాలి, ఈరోజు ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి, ప్రభువాని ప్రతిదీ కూడా అడిగి పరిశుద్ధాత్మ ఆలోచన ప్రకారం వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. అర్థమైందా? ఈ అంశాలన్నీ కూడా మీరు రాసుకుని పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థన చేయండి. బలం కలిగి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తేనే మనం ఏదైనా చేయగలం. ఏదైనా సాధ్యమే. మీరు ఏమనుకుంటారంటే సహజంగా మనం లోక సంబంధమైన ఆశీర్వాదాలకే ప్రాధాన్యత ఇస్తాం. దేవుడే మనలోకి వస్తే సమస్తము వచ్చినట్టే కదా చెప్పండి. హల్లెలూయా. ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని, నాకు స్పష్టంగా సమాధానం చెప్పండి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలా, దేవుడు కావాలా? దేవుడు కావాలి. దేవుడు కనుక మనలోకి వస్తే లోకాన్ని కాదు సమస్తాన్ని మనం జయించినట్లే. అపోస్తులు అదే చేశారు. 3 లక్షల మందికి సువార్త ప్రకటిస్తే 3,000 మంది రక్షించబడ్డారు. 3 లక్షల మంది సువార్త విన్నారు, ఎవరు ఎదిరించలా. పరిశుద్ధాత్మ అభిషేకం మనలో ఉంటే ఎవరు ఎదిరించరు.
అక్కడ అక్కడ ఏది నిర్ణయించాడు ఆయన, అది జరుగుతుంది. ఒకళ్ళు ఎదిరించాలన్నా ఆయన నిర్ణయించాలి, వ్యతిరేకించాలన్నా ఆయన నిర్ణయించాలి. అర్థమైందా? మన జ్ఞానంతో మనం చేసేదానికంటే దేవుడు మనలోకి వచ్చి చేస్తే కార్యాలు చాలా బలంగా ఉంటాయి, ఉన్నతంగా ఉంటాయి. ఆ కార్యాలు మనం వెలకట్లేం. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాల వైపు చూస్తారు, దేవుడు వాగ్దానాల వైపు చూస్తారు. అన్నిటికంటే ఉన్నతమైన ఆశీర్వాదం, ఉన్నతమైన వాగ్దానం పరిశుద్ధాత్మే. దేవుడు మనలోకి వచ్చేస్తే ఏమైనా మనకు అసాధ్యమేదన ఉంటుందో చెప్పండి? దేవుడే మనలోకి వచ్చి కార్యం చేస్తాను, నేను నడిపిస్తానంటే ఇంకా మనకు సాధ్యం కానిదంటూ ఏదైనా ఉంటుందా? సమస్తం కూడా సాధ్యమే. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక. ప్రార్థన చేయండి. మీకు చెప్పిన అంశాలన్నీ కూడా పరిశుద్ధాత్మ అవసరతను గుర్తించిన నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం నువ్వు బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఆత్మీయ జీవితంలో బలపడలేవు. పరిశుద్ధాత్మ నీలోకి వస్తే తప్ప శక్తి పొందుకోలేరని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆది అపోస్తులకు చెప్పిన సంగతులు ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. అపోస్తులు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అవసరతను గుర్తించారో మేడగదులు మోకరించి ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేయగలిగారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారిలోకి వచ్చారో ఆ పరిశుద్ధాత్మకు వారిని వారు అప్పగించుకొని దేవుని పరిచర్యలో కొనసాగారు. అప్పగించుకోవడమే కాదు కానీ ఆయన మాటకు లోబడి కొనసాగారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అలాగే వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మను ఉపయోగించుకుని వారు ఆత్మీయ జీవితాన్ని కొనసాగించారు. ఈరోజు మనం కూడా అదే క్రమంలో వెళ్ళాలి. ఆది సంఘానికి ఒక విధానం, నేటి సంఘానికి ఒక విధానం కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, లైవ్లో వింటున్న వారు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. కొన్ని రోజులు అన్ని అంశాలు పక్కన పెట్టి ప్రభువా మాలోకి వచ్చి నువ్వు కార్యం చేయి, నీ అభిషేకంతో నన్ను నింపు ప్రభు అని ఎలుగెత్తి ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని అభిషేకించేవాడుగా, అలాగే ఆ ప్రేమమయుడు మీలోకి వచ్చి కార్యం చేసేవాడుగా, మనల్ని నడిపించేవాడుగా, నువ్వు లోకాన్ని కూడా జయింపు చేసేవాడుగా, సాతాన్ని జయింపు చేసేవాడుగా, అపవాది శోధనను జయింపు చేసేవాడుగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనలోకి వచ్చి కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఎలుగెత్తి ప్రార్థన చేయండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. అంచకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా, తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలెనే ప్రవహించుమా. మండే అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలెనే ప్రవహించుమా. పరిశుద్ధాత్మ తండ్రి, ఆత్మీయ జీవితంలో ఎంతో బలహీన స్థితిలో మేము ఉన్నాం ప్రభువా. మా శరీర నియమాన్ని జయించలేని స్థితిలో మేము ఉన్నాం. ఇక ప్రభు నీ పరిశుద్ధాత్మ యొక్క అవసరతను మేము గుర్తించి ఉన్నాం. ఉదయకాల సమయంలో సంఘంగా కూడుకొని మేము ప్రార్థిస్తుండగా ప్రభు ఆది అపోస్తులను అభిషేకించినట్టుగా మమ్మల్ని కూడా అభిషేకించండి. నీ ఆత్మను మాలో నింపి మమ్మల్ని నడిపించండి ప్రభువా. ఆత్మీయ బలాన్ని, ఒక గొప్ప ఉజ్జీవాన్ని మాకు అనుగ్రహించండి. మాలో ఉన్న పాపపు నియమాన్ని జయించే శక్తి మా అందరికీ దయచేయండి. ఆత్మీయ స్థిరత్వం మాకు దయచే ప్రభువా. మాలోకి వచ్చి మమ్మల్ని నడిపించండి ప్రభువా అని ఎంతమంది ఉదయకాలం నీ అభిషేకం కొరకు ప్రార్థన చేస్తున్నారో వారందరినీ కూడా నీ ఆత్మతో నింపండి. నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకం మెండుగా వారందరికీ కూడా యేసు నామములో దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ ఆత్మశక్తితో మమ్మల్ని అందరినీ కూడా నింపి నడిపించమని, ఒక గొప్ప ఉద్యోగం కలిగిన సంఘంగా, ఎత్తబడే సంఘంగా ప్రభువా, నిత్య జీవానికి చేరుకునే సంఘంగా ఈ సంఘాన్ని బలపరచుకోమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి.